యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్తా ఉన్నాడు. ప్రేమన దోంబిడ్లారా, అంతవరకు కూడా యేసు ప్రభుల వారిని భయంకరంగా హింసించారు. ఒక క్రూరమైనటువంటి విధముగా, కఠినమైనటువంటి విధముగా, ఏమాత్రము కనికరము లేకుండగా ఈ రోమా సైనికులు చిత్రవద చేసి వేధిస్తూ ఉన్నారు. మరి మనల్ని ఒక దెబ్బ కొడితేనే, ఒక చిన్న మాట అంటేనే మనము చాలా ఘాటుగా మాట్లాడతాం, చాలా కోపంగా మాట్లాడతాం, అస్సలు క్షమాపణ లేని విధంగా మాట్లాడతాం. కానీ యేసు ప్రభుల వారు క్షమించు అనే పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఈ మాటలో మనకు క్షమాపణ కనబడుతూ ఉన్నది. ఏం కనబడుతున్నది చెప్పండి? క్షమాపణ కనబడుతూ ఉన్నది. ప్రేమను దోంబిళ్ళారా, తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. ఈ తండ్రి అనేటటువంటి పిలుపు యేసయ్యకు తండ్రి అయిన దేవునితో ఉన్న సత్సంబంధాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడుతుంది కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అనే పదం అక్కడ ఉంటుంది. ప్రేమను దోంబిడ్లారా, ఇక్కడ తండ్రి అని పిలుస్తున్నంత మాత్రాన మరి యేసు ప్రభుల వారు తక్కువ, తండ్రి అయిన దేవుడు ఎక్కువ అనేటటువంటి విషయాన్ని మనము పరిగణలోనికి తీసుకోకూడదు. మీకు అక్కడ ఒక పిక్చర్ ఉంటుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏ రీతిగా అర్థం చేసుకోవాలో. ముగ్గురు కూడా ఒకటిగా ఉన్నటువంటి దేవుడు, త్రియేక దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఏమన్నాడంటే, నా వెనకాల చెప్పండి, తండ్రి, గట్టిగా చెప్పాలా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఇప్పుడు నేను కూడా అంటున్నా, అయ్యా నీ మాటలు వినడానికి వచ్చారు కానీ నిద్రపోతున్నారయ్యా. వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక. ఎరగరా? అన్నీ తెలుసు మనకు, పాపం వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి తెలియదు. కానీ మనకు తెలిసి ప్రేమన దోంబిడ్లారా, తండ్రితో యేసయ్యకు ఉన్నటువంటి అనుబంధం ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈరోజున యేసయ్యతో నీకున్న అనుబంధం ఎలాంటిదో నీకు అర్థమవుతుందా? నువ్వు గుర్తించగలుగుతున్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, వారికి తెలియదు అని చెప్తా ఉన్నాడు. వారు ఏం చేయుచున్నారో వారికి తెలియదయ్యా. తెలియని పాపానికి క్షమాపణ ఉంటుంది, తెలియని నేరానికి క్షమాపణ ఉంటుంది. తెలిసి అన్నీ తెలిసి చేస్తే క్షమాపణ ఏ రీతిగా వస్తుంది చెప్పండి? అన్ని ఎరిగియున్న నీవెరో ఓ సోదరా, అన్యుడవైపోతివేమిరో ఓ సోదరా. అన్ని ఎరిగి ఉన్నవారే అన్యులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. తెలిసిన వారు తెలియనట్టుగా వ్యవహరించడం కూడా బహుఘోరమైన పాపమే. ప్రేమన దోంబిడ్లారా, వారికి తెలియదు అయ్యా. తెలియని పాపం పట్ల, తెలియని నేరం పట్ల యేసయ్య క్షమాగుణాన్ని మరి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత వారిని క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమన దోంబిడ్లారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది కదా, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే దాంట్లో గొప్పతనం ఏముంటుంది? మీ శత్రువులను సైతము మీరు ప్రేమించాలి, వారిని క్షమించాలి. నిన్ను క్షమించిన వాళ్ళని నీవు క్షమిస్తే దాంట్లో ప్రత్యేకత ఏమున్నది? ఇద్దరు గొడవ పెట్టుకున్నారనుకోండి, సర్లే ఏదో తప్పో ఒప్పో జరిగిపోయింది, ఇక నుండి
నువ్వు నన్ను తిట్టకూడదు, నేను నిన్ను తిట్టకూడదు, ఐఎమ్ సారీ అని వాడు చెప్పాడు, ఐఎమ్ సారీ అని వీడు చెప్పాడు. చెల్లుకు చెల్లు. అంటే మీకు మీరుగా అనుకూలత ఉన్నవారి మధ్యలో క్షమాపణ ఉండడము కాదు, కానీ నీ శత్రువును సహితము, నిన్ను బాధ పెట్టేవారిని సహితము, నిన్ను హింసించేవారిని సహితము నువ్వు క్షమించగలిగిన స్థితిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, తండ్రి అనే పిలుపులో తండ్రితో యేసయ్యకున్న అనుబంధం కనబడుతుంది. వారికి తెలియదు అనే పిలుపులో పదములో మరి పాపము, తెలియక పాపము చేసిన వారి పట్ల దయ, కనికరము కనబడుతూ ఉన్నది. క్షమించు అనేటటువంటి ఆ క్షమాపణ గుణము మరి యేసయ్యలో కనబడుతూ ఉన్నది. తనను హింసించే వారిని కూడా క్షమించాలనే ఆత్మీయ సత్యాన్ని ఈ మాట మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, మొత్తం మీద మరి యేసయ్య యొక్క ప్రేమ, దయ, కనికరం అంతా కూడా ఈ మాటలో ఇమిడ్చబడి ఉన్నవి. మొత్తం మీద ఈ మాట ద్వారా మనం నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యం ఏమిటి అనంటే, శత్రువును సైతం మనం ప్రేమించాలి. చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి, క్షమించగలగాలి. ఎప్పుడు ప్రేమిస్తాం? శత్రువును ఎప్పుడు ప్రేమిస్తామంటే క్షమించగలిగినప్పుడు. నీ మనసులో ఏ కక్ష పెట్టుకోనప్పుడు, లేకపోతే ఏ విధమైనటువంటి జరిగిన విషయాలు, సంగతులు మనసులో పెట్టుకోకుండా ఉన్నప్పుడే వారితో ప్రేమగా ఉంటాం. క్షమాపణ లేకపోతే ప్రేమ, యేసయ్యలో క్షమాపణ ఉన్నది గనుక ఆయన ప్రేమ ఏంటో ఇక్కడ వ్యక్తపరచబడుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఒకరిని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అనే పదాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఒకరినొకరు క్షమించుకోవాలి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, యేసయ్య మాటను బట్టి, మన మాటలకు మనకు విలువ ఉండదు, కానీ యేసయ్య మాటను బట్టి జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య మాటను బట్టి అడుగుతా ఉన్నాను, ఇతరులను నీవు క్షమించగలుగుతున్నావా? ఇతరుల పట్ల నీకు క్షమా గుణం ఉన్నదా? నీ సహోదరుని నువ్వు క్షమిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రేమన దేవుని బిడ్డలారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. నేను వచ్చినది వీరి కొరకే, వారి పాపాలను తుడిచివేయట కొరకే. దయచేసి నన్ను శిక్షించారని, నన్ను హింసిస్తున్నారని, నన్ను బాధ పెట్టారని వారిని ఏం చేయొద్దయ్యా, వారిని క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి క్షమా గుణాన్ని మనము కలిగి ఉందము గాక. హల్లెలూయా.